ఇదొకటి 44 ఎకర్స్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. మనము ఇదే విలేజ్లో ఎకరం 16 గుంటల ల్యాండ్ చూడబోతున్నాం. ఇది మనం చూడబోయే ఎకరం 16 గుంటల సైటు ఇదే అండి. అది ఫామ్ హౌస్ లెక్క కనిపిస్తుంది చూడండి, అదే. కాకపోతే ఇక్కడ నుండి దారి లేదు, ఇట్లా ముందుకెళ్ళి కెనాల్ దారి గుండా రావాలి. ఒక 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనం లోపలికి పోయి ల్యాండ్ చూద్దాం. అది కనిపించేది అది ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అండి. అదే విలేజ్లో ఈ ల్యాండ్ ఉంటుంది, ఎకరం 16 గుంటలు. అక్కడ స్కూటీ కనిపిస్తుంది చూడండి, అదేమో డాంబర్ రోడ్. అంటే డాంబర్ రోడ్ సెకండ్ బిట్ మాత్రమే. కాకపోతే దారి ఇలా ఉంటుందండి. ఇది 20 ఫీట్ల దారి. మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. మనకు బీటీ రోడ్ నుంచి ఒక 200 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఎకరం 16 గుంటలు మనకు సేల్కి వచ్చిందండి. మనం ల్యాండ్ చూద్దాం ఇప్పుడు. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, మొత్తం దారి పెద్దగా ఉంటుందండి. మనకు చూస్తున్నట్టయితే అక్కడ ఒక షెడ్ వేసారు చూడండి, ఆ షెడ్ మనం రూమ్ లాగా చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది ఎకరం 16 గుంటల సైట్ అండి. మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. రెడ్ సాయిల్ అండి, ఎర్ర భూమి. మనకు 16 గుంటలు అనేది మనకు కొంచెం రైట్ సైడ్లో ఉంటుంది. 16 గుంటలు అనేది మనకు రైట్ సైడ్లో ఉంటుంది. ఈశాన్యం పెరుగుంటుందండి. దీనికి ఒక గేట్ కూడా ఉన్నదండి, మనం డైరెక్ట్ తాళం వేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏదైనా తోట పెట్టుకోవచ్చు అండి. తోటకైతే అద్భుతంగా పనిచేస్తుంది. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరలో కాబట్టి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా వేసుకోవచ్చు. మనకు ఆ భాగం మొత్తం ఈశాన్యం పెరుగుంటుందండి. ల్యాండ్ వచ్చేసి ఇది ఎకరం 16 గుంటల సైటు. మంచి ఈ భాగం మొత్తం స్క్వేర్ బిట్లో ఉంటుంది. కొంచెం భాగం ఏమో అది పెరుగుంటుందండి, ఈశాన్యం పెరుగుంటుంది. దీంట్లో ఒక బోర్ ఉందండి, బాగుంటుంది బిట్టు. మనకు ఫార్మర్స్కు కావాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది. ఇక్కడ ఫామ్ ఆయిల్ తోట వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యాక్టరీ కూడా దగ్గరలోనే ఉంటుంది దీనికి. మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి. అంటే ఇంకా మల్టీ ఏదైనా మామిడి తోటకి ఇట్లా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది మన దగ్గర బీసీ ప్రాపర్టీ అండి. మనకు ఎకరానికి వచ్చేసి 40 lakhs 40 లక్షలు చెప్తున్నారు. అంటే సిట్టింగ్లో ఏమో తగ్గే అవకాశం ఉన్నది. ఓనర్ టు ఓనర్ మాట్లాడుకుంటే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. దీని డాక్యుమెంట్ కూడా క్లియర్ డాక్యుమెంట్స్ అండి. మనకు పాత డాక్యుమెంట్స్ 1964 నుంచి డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ల్యాండ్కి సంబంధించినవి. ఇది ఒక షెడ్ లాగా ఉంటుంది, ఇక్కడ కూర్చొని ఉండవచ్చు సాయంత్రం వేళలో. ఇది బోర్ అండి. బోర్లో కూడా ఫుల్ వాటర్, బోర్ పడ్డ వాటర్ కూడా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను మీకు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అండి, పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఇది నంగనూరు మండల్ కిందకి వస్తుంది ల్యాండ్. ఇది ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కొమరోలి టెంపుల్ ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు జనగాం హైవే వచ్చేసి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు కరీంనగర్ హైవే, కరీంనగర్ టు హైదరాబాద్ సిద్దిపేట హైవే వచ్చేసి మనకు ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బిట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. బిట్టు మొత్తం రెడ్ సాయిల్, స్క్వేర్ బిట్టు, చుట్టూ కడీలు ఉంటాయి, 10 ఫీట్స్ కడీలు ఉంటాయి, మొత్తం జాలి ఉంటుంది, గేట్ ఉంటుంది, ఈ బోర్తో సహా అండి. మనకు చిన్న రీసెట్ లాగా రూమ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది 40 లక్షలు కోడి చేస్తున్నారు ఓనర్. మనం కూర్చుంటే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఎకరం 16 గుంటల సైట్.